హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సైకాలజీలో వికాస దశలు. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి థర్డ్ పార్ట్. ఈ వికాస దశలు టాపిక్ నుండి కూడా ప్రతి సెషన్లో 1 or 2 బిట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో చాలా బిట్స్ కవర్ చేసేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన వీడియో అనేది కొంతమంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూడండి. వ్యక్తి వికాస దశలను సర్దుబాటు దశగా పిలువబడేది ఏది? ఓకే, సర్దుబాటు దశగా వయోజన దశ, శైశవ దశ, కౌమార దశ, నవజాత శిశువు. ప్రతి ఒక్కరూ వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నవజాత శిశువు. నవజాత శిశువు అంటే అప్పుడే జన్మించిన శిశువు అని అర్థం. ఓకే, అంటే పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు ఉండేటువంటి దశని నవజాత శిశువు దశ అని పిలుస్తారండి. అంటే అప్పుడే పుట్టిన శిశువు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తారంటే ఉష్ణోగ్రత కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, ఆహారం కావచ్చు, మల విసర్జన కావచ్చు, వీటితో సర్దుబాటు చేసుకుంటాడు అన్నట్టు. అందుకే దీన్ని సర్దుబాటు దశగా పిలుస్తారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి నవజాత శిశువు. ప్రీవియస్ స్టెట్లో ఈ బిట్టుపడింది. నవజాత శిశువు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు. నెక్స్ట్, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది? ఏంటి చలనాత్మక నైపుణ్యాలు? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. చెప్పండి. ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వ్యక్తులలోని శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ పరిపక్వత చెందు దశ ఏంటి? శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ పరిపక్వత చెందే దశ కౌమార దశ. ఓకే, ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. నెక్స్ట్ బిట్, అనుకరణ అనేది చాలా ఎక్కువగా ఉండే దశ. చూడండి, ఇక్కడ అనుకరణ అనేది ప్రారంభమయ్యే దశ అయితే శైశవ దశ, తక్కువగా ఉండే దశ అయితే పూర్వ బాల్య దశ, ఎక్కువగా ఉండే దశ అయితే ఉత్తర బాల్య దశ. ఓకే, మనకు అడిగింది ఎక్కువగానే కదా, ఎక్కువగా వచ్చేసి ఉత్తర బాల్య దశ. సో ఆన్సర్ వచ్చేసి డి, ఉత్తర బాల్య దశ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్, శిశువులో సృజనాత్మకత అభివృద్ధి ప్రారంభమయ్యే దశ. చెప్పండి. సృజనాత్మకత అనేది ఏ దశలో ప్రారంభమవుతుంది? శైశవ దశలో ప్రారంభమవుతుంది. ఓకే, పూర్వ బాల్య దశ అవ్వదు, కౌమార దశ అవ్వదు, ఉత్తర బాల్య దశ అవ్వదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి శైశవ దశ. నెక్స్ట్, శిశువులో ఏర్పడే మొట్టమొదటి భావోద్వేగం ఏంటి? భయం, ఉత్తేజం, అసూయ, కోపం. చెప్పండి. శిశువులో మొట్టమొదటిగా ఏర్పడే భావోద్వేగం ఏంటి? ఉత్తేజం. దీన్నే ఏడుపు అని కూడా పిలుస్తారండి. ఓకే, ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. ఇలాగే ఉత్తేజం అని ఇచ్చాడు. సో శిశువులో మొట్టమొదటిగా ఏర్పడే భావోద్వేగం ఉత్తేజం. దీన్నే ఏడుపు అంటారు. ఓకే, నెక్స్ట్, ఉద్వేగ ఒత్తిడిల నుండి మనము కాపాడుకోవడం కొరకు చేసే కృత్యాన్ని ఏమని పిలుస్తారు? ఎమోషనల్ కంట్రిజియన్, ఎమోషనల్ డిస్ప్లే, ఎమోషనల్ కెథారసిస్, ఎమోషనల్ మాస్క్. ఏంటండి? ఉద్వేగ ఒత్తిడిల నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాన్ని ఎమోషనల్ కెథారసిస్ అంటారు. ఇది ఏ దశలో కనిపిస్తుంది మనకి? ఉత్తర బాల్య దశలో ఎమోషనల్ కెథారసిస్ అనేది కనబడుతుంది. అవునా? ఉద్వేగ కెథారసిస్ ఐడియా ఉంది కదా. ఉద్వేగ కెథారసిస్ అనేది ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి. ఓకే, నెక్స్ట్ బిట్, ఈ దశలో ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వస్తాయి మరియు పిల్లలను అసమతుల్యత వలన వారిలో ఉద్వేగాలు తొందరగా ఉత్పన్నమవుతాయి. చెప్పండి. ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చేటువంటి దశ పూర్వ బాల్య దశ అండి. ఓకే, ఇక్కడ ఉద్వేగాలు అనేవి తీవ్రంగా తరచుగా వస్తాయి. మరి శైశవ దశలో ఏ విధంగా ఉంటాయి ఉద్వేగాలు అంటే, ఇక్కడ ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కానీ సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఉద్వేగాలు ఎక్కువ తీవ్రతతో వస్తాయి బట్ సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వస్తూ ఉండేది మాత్రం పూర్వ బాల్య దశ. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి కంపల్సరీ. నెక్స్ట్, లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలు కనబడటం ప్రారంభమయ్యే దశ. ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే. లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలు కనబడేటువంటి దశ పూర్వ బాల్య దశ. ఓకే, ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. నెక్స్ట్, శిశువు నైతికంగా కంటే
అనైతికంగా ఎక్కువగా ఉండేటువంటి దశ. చెప్పండి, ఎక్కడ పిల్లవాడు అనైతికంగా కనిపిస్తాడు? శైశవ దశలోనే కనిపిస్తాడు. ఎందుకంటే ఆ దశలో వాడికి నైతిక వికాసం అనేది అంతగా అభివృద్ధి చెందదు కదా. సో ఆన్సర్ వచ్చేసి శైశవ దశ. సాంఘిక క్రీడల వరుస క్రమాన్ని గుర్తించండి. ఈ క్రీడల గురించి అడిగితే డెఫినెట్గా ఇదే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో చెప్పండి, ఫస్ట్ మనకు ఏకాంతర క్రీడ కనిపిస్తుంది, నెక్స్ట్ సమాంతర క్రీడ, నెక్స్ట్ సంసర్గ క్రీడ, నెక్స్ట్ సహకార క్రీడ అండి. ఏజెస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. అంతర క్రీడ వచ్చేసి 2 సంవత్సరాల లోపు, సమాంతర క్రీడ వచ్చేసి 2 నుండి 3 సంవత్సరాలు, సంసర్గ క్రీడ వచ్చేసి 3 నుండి 4 సంవత్సరాలు, సహకార క్రీడ వచ్చేసి 4 సంవత్సరాల పైన. ఈ విధంగా ఉంటుంది వరుస క్రమం. అంటే ఇప్పుడు ఏకాంతర క్రీడ అనేది ఏ దశలో కనిపిస్తుందండి? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం చెప్పండి. ఏకాంతర క్రీడ అనేది 2 ఇయర్స్కి మాత్రమే, అంటే శైశవ దశలో మనకు కనబడుతుంది, అంతే కదా. శైశవ దశలో కనిపిస్తుంది. ఎందుకు? శైశవ దశ యొక్క ఏజ్ ఎంత? 0 to 2 ఇయర్సే కదా. మరి పూర్వ బాల్య దశ యొక్క ఏజ్ ఎంత? 2 to 5 or 6 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది పూర్వ బాల్య దశ. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ యొక్క ఏజ్ ఎంత? 5 to 6 నుంచి 12 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, అందుకే నేను స్కిప్ చేశాను. సో ఇక్కడ బిట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఏకాంతర క్రీడ అనేది 2 ఇయర్స్ వరకే కాబట్టి ఇది శైశవ దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ, ఈ 3 కూడా 2 నుండి స్టార్ట్ అయ్యి 4 ఇయర్స్ పైన కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పూర్వ బాల్య దశలో కనిపిస్తాయండి. ఓకే, ఇక్కడ మీకు ఇయర్స్ని చూస్తేనే అర్థమవుతుంది కదా ఏ దశలో కనబడతాయి. పూర్వ బాల్య దశలో కనబడతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్, అందుకే చెప్పా. సో ఇప్పుడు ఫస్ట్ రావాల్సింది ఏకాంతర క్రీడ, నెక్స్ట్ సమాంతర క్రీడ, నెక్స్ట్ సంసర్గ క్రీడ, నెక్స్ట్ సహకార క్రీడ. ఓకే, లాస్ట్ వచ్చేది సహకార క్రీడ. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ అనేది ఆన్సర్. ఓకే, ఇక్కడ 3-4 పాయింట్స్ వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏకాంతర క్రీడలో పిల్లలు. ఏకాంతర క్రీడ అంటే ఇయర్స్ అని చెప్పాను, 2 ఇయర్స్ లోపు జరిగేది ఏకాంతర క్రీడ. చెప్పండి, ఏ విధంగా ఉంటారు పిల్లలు? ఇతరులతో కలిసి ఆడుకుంటారు. కాదండి, ఏకాంతర క్రీడలో ఇతరులతో కలిసి ఆడరు, ఒంటరిగా ఆడుకుంటారు. ఎస్, ఒంటరిగానే ఆడుకుంటారు. ఇతరులతో ఆట వస్తువులను పంచుకుంటారు. ఒంటరిగా ఆడుకుంటే ఇతరులతో ఎలా పంచుకుంటారు? పంచుకోరు కదా, సో తీసేయచ్చు. రోజంతా ఒక ఆట ఆడుతారు, లేదంటే డిఫరెంట్గా కూడా ఆడొచ్చు, సో ఇది తీసేయచ్చు. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ ఈ దశను సాంఘికంగా చాలా క్లిష్టమైన దశగా పేర్కొంటారు. చెప్పండి, క్లిష్టమైన దశ అనగానే గుర్తు రావాల్సింది కౌమార దశ అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. నెక్స్ట్ ఇందాకనేమో ఏకాంతర క్రీడ చూసాం కదా, ఇప్పుడు సమాంతర క్రీడ. ఏకాంతర క్రీడ తర్వాతే కదా వచ్చేది సమాంతర క్రీడ. ఓకే, ఇందులో పిల్లలు ఏ విధంగా ఉంటారంటే పిల్లలు ఒకరినొకరు అనుకరిస్తారండి. ఓకే, ఒకరినొకరు అనుకరిస్తారు, కానీ ఆట వస్తువులను మాత్రం అస్సలు ఇచ్చిపుచ్చుకోరు. ఇది స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యం అండి. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యం ఏది అన్నా సమాంతర క్రీడే. ఇందులో వస్తువులను ఇతరులతో పంచుకోరు. ఆప్షన్స్ చూడండి, సరైనది గుర్తించాలి. ఇతరుల పక్కన స్వతంత్రంగా ఆడటం కంటే ఇతరులతో కలిసి ఆడుకుంటారు. ఆడుకుంటారు కాదు, ఆడుకోరు. కొంచెం ఇక్కడ మిస్టేక్ పడింది చూసుకోండి. సో ఆడుకోరు, సో ఇది మనం తీసేయచ్చు. నెక్స్ట్ ఈ దశలో ఇతర పిల్లలను అనుకరించడం పట్ల ఆసక్తి కనబరచరు. ఎందుకండి? అనుకరిస్తారని చెప్పాను కదా, బట్ ఇక్కడ ఆసక్తి కనబరచరు అని ఇచ్చారు, సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ ఆట వస్తువులను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. అస్సలు జరగదండి, ఒకరికొకరు అసలు ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోరు. ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోనప్పటికీ అనుకరణ కనబడును. ఎస్, అనుకరణ కనిపిస్తుంది కదా, సో ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, నెక్స్ట్ భాషా వికాసంలో మనకి ఇవి కనబడతాయి, భాషాభివృద్ధి దశలు. సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఫస్ట్ వచ్చేది మనకు పూర్వ భాషా దశ వస్తుంది. సో దీని ఇయర్స్ వచ్చేసి 0 to 4 months అండి. నెక్స్ట్ ఉర్దూ పలుకుల దశ, ఇది 4 months to 12 months ఉంటుంది. నెక్స్ట్ శబ్ద అనుకరణ దశ, ఇది వచ్చేసి 12 to 18 months ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
శబ్ద గ్రాహ్యక దశ, ఇది వచ్చేసి 18 to 10 to 12 ఇయర్స్ వరకు ఉంటుందండి. ఓకే, మంత్స్ అండి ఇవి, ఇయర్స్ కాదు, చూసుకోండి క్లారిటీగా. సో ఫస్ట్ మనకు వచ్చేది పూర్వ భాషా దశ. ఎందులో ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ తీసేయచ్చు. నెక్స్ట్ ముద్దు పలుకుల దశ ఎందులో ఉంది, ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది. నెక్స్ట్ శబ్ద అనుకరణ దశ ఎక్కడుంది, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో శబ్ద అనుకరణ దశ, థర్డ్ ఆప్షన్లో శబ్ద గ్రాహ్యక దశ. సో తీసేయచ్చు. నెక్స్ట్ శబ్ద గ్రాహ్యక దశ, ఎస్ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, శబ్ద గ్రాహ్యక దశ. ఓకే, ఆర్డర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ కూడా, సో మంత్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కౌమార దశ లక్షణమునకు చెందనిది ఏది, ఉద్వేగ స్థిరత్వం కలవారు కాదు కదండి, ఉద్వేగ అస్థిరత అనేది కనబడుతుంది ఎందులో, కౌమార దశలో. సో తీసేయచ్చు. నెక్స్ట్ గుర్తింపు కోసం శోధించేవారు, ఎస్ కరెక్టే కదా. నెక్స్ట్ పగటి కళలు కనేవారు, ఎస్ కరెక్టే కదా. నెక్స్ట్ భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ కలవారు, ఎస్ ఇది కరెక్టే. ఓకే, ఏ అనేది రాంగ్ ఆన్సర్. క్రింది వాటిలో సరైనది, భౌతిక వికాసం వేగంగా జరిగేటువంటి దశ అంటే, భౌతిక వికాసం అంటే ఏంటి, శారీరక వికాసం ఎందులో జరుగుతుంది, శైశవ దశ, ఎస్ కరెక్టే కదా. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్యం, ఎస్ కరెక్టే కదా. పూర్వ బాల్య దశలోనే ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఆత్మభావన అంటే ఏంటి, నేను నాది అనే భావన కలిగేది పూర్వ బాల్య దశ. ఉద్వేగ కెతారసిస్ కనిపించేటువంటి దశ ఉత్తర బాల్యం, ఎస్ కరెక్టే కదా. ఇందాకే చెప్పాను కదా, ఉద్వేగాల పట్ల నియంత్రణను కలిగి ఉంటాడు, సో అది మనకి ఉద్వేగ కెతారసిస్ అవుతుంది, ఇది ఉత్తర బాల్య దశ. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అనేది కరెక్ట్. ఓకే, ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అండి, చూసుకోండి. నెక్స్ట్ నవజాత శిశువు అనగా చెప్పండి, ఇందాకే చెప్పాను కదా, 2 సంవత్సరాల బాలుడు కాదు, అప్పుడే జన్మించిన శిశువునే నవజాత శిశువు అంటారు. గర్భస్థ శిశువు కాదు, 1 సంవత్సరం బాలుడు కాదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శైశవ దశకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. చెప్పండి, శారీరక పెరుగుదల వేగంగా జరిగేటువంటి దశ శైశవ దశ, ఎస్ కరెక్టే కదా. మొదటి సంవత్సరంలో ఎత్తులో కంటే బరువులో వేగంగా పెరుగుతాడు, ఎస్ మొదటి సంవత్సరం బరువులో పెరుగుతాడు, 2వ సంవత్సరం ఎత్తులో పెరుగుతాడు, సో ఇది కరెక్టే. మెదడులో పెరుగుదల వేగంగా కనిపించేటువంటి దశ శైశవ దశ, ఎస్ కరెక్టే కదా. నెక్స్ట్ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకునడానికి అనువైన దశ శైశవ దశ కాదు, పూర్వ బాల్య దశ, ఇందాకే బిట్టు కూడా చెప్పా. సో ఆన్సర్ వచ్చేసి డి అనేది కరెక్ట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వాటిలో సరికానిది, శరీర నిర్మాణపరమైన భేదాలు పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి, ఎస్ కరెక్టే కదండి. శరీర నిర్మాణపరమైన భేదాలు అంటే పిల్లల్లో కొవ్వు కణజాలం అనేది బాగా పెరుగుతుంది, పూర్వ బాల్య దశలోనే ఐడెంటిఫై అయిపోతుంది, వారు స్థూలకాయల, మధ్యమకాయల, లంబకుశకాయల అని చెప్పేసి. సో ఈ శరీర నిర్మాణపరమైన భేదాలు అనేవి పూర్వ బాల్య దశలోనే కనిపిస్తాయి, సో ఇది కరెక్టే. శారీరక వికాసం గరిష్ట స్థాయికి చేరే దశ కౌమార దశ, ఎస్ కరెక్టే కదా. చెప్పా నేను, శారీరక వికాసం వేగంగా జరిగేటువంటి దశ శైశవ దశ, నిదానంగా జరిగేటువంటి దశనేమో పూర్వ బాల్య దశ, వేగంగా జరిగేటువంటి దశ కౌమార దశ అండి, సో ఇది కరెక్టే. సమయం, దూరం వంటి అమూర్త భావనలు ఏర్పడేటువంటి దశ పూర్వ బాల్య దశ కాదు కదండి, ఇది ప్రీవియస్ టెట్ పెట్టే. సమయం, దూరం వంటి అమూర్త భావనలు ఏర్పడేటువంటి దశ ఉత్తర బాల్య దశ అండి, సో ఇది రాంగ్ ఆన్సర్. అనుకరణ ప్రారంభమయ్యేటువంటి దశ శైశవ దశ, ఎస్ కరెక్టే కదా. సో మనకి సి అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. ఓకే, ప్రతి బిట్ ఇంపార్టెంటే, చూసుకోండి. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది కానిదేది, ఉత్తర బాల్య దశలో ముఠా దశ కనిపిస్తుంది, ఎస్ కరెక్టే కదండి. పూర్వ ముఠా దశనేమో పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి, ముఠా దశ వచ్చేసి మనకి ఉత్తర బాల్య దశలోనే కనిపిస్తుంది, ఇది కరెక్టే. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యం సహకార క్రీడ కాదు కదండి, ఇందాకే చెప్పాను కదా, ఏకాంతర క్రీడనేమో శైశవ దశలో కనిపిస్తుంది. సో స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యం సమాంతర క్రీడ, ఇందాకే చెప్పాను కదా. సో ఆన్సర్ వచ్చేసి బి అనేది రాంగ్. ఎముకలు గట్టిపడడం మొదలయ్యే దశ శైశవ దశ, ఎస్ కరెక్టే. ఆత్మభావన ప్రారంభమయ్యేటువంటి దశ పూర్వ బాల్య దశ, ఎస్ ఇది కరెక్టే. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి బి. ఇవ్వండి దశలకు సంబంధించిన బిట్స్.
నేను ఇక్కడ చెప్పిన ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు క్లారిటీగా చూసుకోండి. తప్పకుండా ఇందులో నుంచి 1 or 2 బిట్స్ అయితే డెఫినెట్గా పడతాయి. మొత్తం మనకి ఫస్ట్ చాప్టర్ నుండి 4 to 5 బిట్స్ అయితే తప్పకుండా ఫస్ట్ చాప్టర్ నుండే వస్తాయి. సో ప్రతిదీ ఇంపార్టెంటే చూసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.